సిద్ధాంతి గారు చెప్పినవన్నీ జరిగిపోవు కదా అఖిల. అలాగే జరిగి ఉంటే ఇంట్లో ఈ పరిస్థితులు ఉండేవి కావు కదా. లేదండి, సిద్ధాంతి గారు చెప్పినవన్నీ జరిగాయి. మనం అప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. పూజకి ముందే పెద్దబాబు ప్రాణగండానికి ఎదురొచ్చాడు. అఖిల, అవునండి, గుళ్ళో చూసిన వాళ్ళు చెప్పారు. నేల భోజనం చేయడానికి వెళ్లిన వాళ్ళు ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ విషయం మనకు చెప్తే మనం కంగారు పడతామని మనకు చెప్పలేదు. అడిగితే ఇబ్బంది పడతారని నేను అడగలేదండి. ఇప్పుడేమో పూజలో ఇలా అయ్యింది. ఇంకా ఏమవుతుందో ఏంటో. నువ్వు ఆందోళన పడక అఖిల. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇలాంటి పరిస్థితిలో పెద్దబాబు పార్వతి ఫిక్కీ సదస్సుకు వెళ్లడం మంచిది కాదేమో. పెద్దబాబు సంతోషం కోసం ఏవైనా చేస్తానండి. కానీ తనకేమీ జరగకుండా చూడాలి. చూస్తాను. నువ్వు తీసుకునే నిర్ణయం మీదే అన్ని ఆధారపడి ఉన్నాయి అఖిల. అలా ఎలా మాయం చేశారన్నది అర్థం కావట్లేదు బంగారం. పాపం, కష్టాలన్నీ పార్వతికి వస్తాయేమో అనిపిస్తుంది. బంగారం, డూప్లికేట్ కీని తయారు చేసి పెట్టి అలా చేసి ఉండొచ్చు కదా. భవానీ అంటే నీలంబరి పిచ్చివాళ్లు కాకపోతే ఇలాంటి పనులు చేసుంటారు. అయితే అసలు వీళ్ళకి పిచ్చి ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుంటే మన డౌట్ క్లియర్ అవుతుంది ఐష్. శేఖర్. హాయ్ శేఖర్. గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది శేఖర్? జ్యువెలరీ షాప్ ఏమైనా టచ్లోకి వచ్చాడా? లేదు సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికి కూడా వెళ్ళలేదంట. ఐసీ. తాను 2 రోజులు హైడ్ అవ్వాలని ట్రై చేశాడంటే చీట్ చేశాడనే అర్థం సార్. యూర్ రైట్ శేఖర్. వాళ్ళ షాప్లో పనిచేసే వాళ్ళతో మాట్లాడి ఇంకో నెంబర్ ఉందేమో కనుక్కో. ట్రేస్ అవుట్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతాడు. తప్పించుకొని పారిపోలేడు సార్. గుడ్. నీకు డబ్బులు అవసరమైతే మేనేజర్ కాల్ చేయి, అతను ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగే సార్. బాయ్ శేఖర్. ఆ గోల్డ్ షాప్ వాడు గల్లంత అయిపోయాడంట. అనుకున్నాను, ఇలాంటి పనులే చేస్తారు. దొరికిపోతామన్న భయం లేకుండా తప్పులు చేస్తారు. చేశాక అడ్రస్ లేకుండా పోతారు. ఆ సేట్ దొరికితే అసలు జరిగిందేంటో తెలుస్తుంది. బర్త్డే పార్టీ పూర్తయ్యేలోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. పెద్దబాబు గారు, ఈ మందులు వేసుకోండి. అక్కడ పెట్టి పార్వతి. టయానికి మందులు వేసుకోవాలి కదా పెద్దబాబు గారు. అవుట్ హౌస్ లో ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నాం పార్వతి. ఇక్కడికొచ్చి నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాను. మనసుకైన గాయానికి ఏ మందు వేసుకుంటే తగ్గుతుంది? ఎట్టా జరిగేదుంటే అట్టా జరుగుతుంది పెద్దబాబు గారు. మీరు విచారించొద్దు. బ్రో
నీలు ఈ గెటప్ లోనే బయటికెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఒంటి మీద ఉన్న నగల్ని అఖిలక్క లెక్క పెట్టే లోపు కొన్ని నగల్ని నొక్కేస్తే బెటర్ కదా. బా నువ్వు కక్కుర్తి పడక ఆంటీ. మనం బయటకు వెళ్తే డౌట్ వస్తుంది. కరూర్ సిస్టర్స్, ఓపెన్ ద డోర్. మహి వచ్చి చిన్నబాబు యాక్టింగ్ చేద్దాం. Yes, come in. Who is this? ఏం చేస్తున్నారు? ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావు. అవును, అత్తయ్య మావయ్యలు ఎక్కడున్నారు? మాకు మనీ కావాలి. ఎందుకు? షాపింగ్ చేయాలి, గోల్డ్ కనుక్కోవాలి. నిన్న కొట్టేసిన గోల్డ్ సరిపోలేదా? కొట్టేశారా? హో యూ నో నో, కారూర్ సిస్టర్స్ కి అలాంటి చిల్లర బుద్ధులు లేవబ్బా. 1 minute. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ బతు? డాన్స్ వేయకపోతే దొరికిపోతా నీలమ్మా. ఏ సాంగ్? ఈ సాంగ్ ఎక్కడ కాదు, Why? హాల్లో మంచి సెటప్ చేసి పెట్టాను, అక్కడ చేద్దాం వచ్చేయండి. నైస్. హే రండి రండి. హే గాయ్స్ ఎక్కడ? ఇక్కడ అక్కడ కాదు, ఇక్కడ వెయ్యాలి డాన్స్. ఏంటిది? స్పెషల్ ఎఫెక్ట్ గాజు పెంకులు. రండి రండి త్వరగా రండి. ఇదిగో మీరు డాన్స్ చేయకపోతే మీరు పిచ్చోళ్ళు కాదన్నమాట. మీరు పిచ్చోళ్ళు కదా, మీకు నొప్పి రాదు. రండి. వద్దు వద్దు వద్దు, చెప్పు బాజు వద్దు. మహి, డాన్స్ చేయకపోతే వీళ్ళకి పిచ్చి లేనట్టే కదా. మేము వెయ్యం, వద్దు మేము వెయ్యం. వద్దు. మొహమాట పడకుండా వచ్చి ఇయ్యండి అబ్బా. రండి. అది వెళ్ళాలి. మొహమాటం. బ్రో, పాట అయ్యే వరకు కరోడి సిస్టర్స్ సాంగే కాదు, డాన్స్ కూడా ఆపరు. ఓ రియలీ? ఎస్ బ్రో, చేయండి చేయండి చేయండి, స్టెప్ మార్చు. కదా, మీకు పెయిన్ రాదు. కమ్ కమ్ కమ్, లెట్స్ డాన్స్. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. సాంగ్ ఆగే వరకు డాన్స్ ఆగకూడదు. తకిట తదిమి అయితే 1 minute బ్రేక్. పుచ్చకాయ ముక్కలు తీసుకొస్తాను. డాన్స్ చేసి చేసి బాగా అలసిపోయినట్టున్నారు. తినండి. తినండి తినండి. డాడ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళారు బ్రో. వెళ్ళనేరా,
అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే చాలు. మంటతో అల్లాడిపోతున్నారేమో పాపం. నువ్విలా జాలి పడే ఇంతవరకు తెచ్చుకున్నావు. వాళ్ళకి పిచ్చి లేకపోతే నిన్నేం చేసినా నేరం కాదు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? అందుకే టెస్ట్ చేస్తున్నాం. ఇంకొద్దిసేపట్లో నిజం తెలిసిపోతుంది. వాష్రూమ్ ఎక్కడుందో చెప్పే బాబు. నీలమ్మ కనపడట్లేదే, కళ్ళు పడిపోతున్నాయే. ఇంకెన్ని బాధలు పడాలో ఏంటో. గాజు పెంకులు గుచ్చుకొని కాళ్ళు నొప్పులుగున్నాయండి. లేట్ చేయకుండా పార్వతి గొంతు నిలిమేస్తే పీడపోతుంది. పిచ్చి వాళ్లే అలా చేశారనుకుంటారు. అమ్మా ఐశ్వర్య చంపేయకూడదు నీలమ్మ. పార్వతిని మాత్రమే చంపేస్తే నువ్వు పెద్ద కోడలిగా, ఐశ్వర్య చిన్న కోడలిగా ఇంట్లో కలకాలం కాపురం చేసుకోవచ్చు. వాష్రూమ్ ఎక్కడుంది ఏంటో. కోడలు తడుముకుంటూ వెళ్ళవే. ఇదే అనుకుంటా నీలమ్మా. ఏదో గదిలోకి రాగలిగాం కాబట్టి సరిపోయింది. లేదంటే మనకు పిచ్చి లేదని యాక్టింగ్ చేస్తున్నామని గుర్తుపట్టేవాళ్ళు. అమ్మో, నిజం చెప్పేదాకా నరకం చూపించేలా ఉన్నారంటే. డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? లోపల లాక్ వేసిందా ఏంటి? స్టాప్ ఇట్. అయ్యో అఖిల, త్వరగా రా. అఖిల, అఖిల, ఏమైంది? ఎందుకలా అరిచావు? నేను చెప్పింది ఒకటి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ రెడీ చేసిన ప్రెజెంటేషన్ ఒకటి. దేనికి పొంతం లేదు. జీతాలు పెంచమంటారు కానీ బుర్రలు పెంచుకోరు. చచ్చా, ఇలాగైతే బిజినెస్ ఎలా చేస్తామండి? చచ్చండిలమ్మా, మనం అఖిలక్క రూమ్ లోకి వచ్చావు. అవునా? అయ్యో, మనం మాట్లాడుకున్నదంతా వినేసిందేమో అంటే. బయటికి వెళ్ళగానే చంపేస్తారు నీలమ్మా. ప్రాణం తీయొద్దని బతిమాలదాం. అఖిలక్కకి నిజం చెప్పొద్దా? నీళ్ళు కాళ్ళు పట్టుకుందాం. అయ్యో, ఇప్పుడే పిచ్చిపోయి మనం పిచ్చిపోయి మామూలు మనుషులు అయ్యామని చెప్పావంటే. అలాగే మహి ఐశ్వర్యని పిలిపించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టిద్దాం అఖిల. నేనే వెళ్తాను, అర్థమయ్యేలా చెప్తాను. అవునఖిల, ఈ పిచ్చి వాళ్ళు మన రూమ్ లోకి వచ్చి వాష్రూమ్ లోకి దూరారేంటి? అసలు మన రూమ్ లోకి ఎందుకు వచ్చారు? అదే. ఏయ్, బయటికి రండి. రండి. రారా. ఆంటీ ఎలా ఆంటీ? అయ్యో, లేవండి. మీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. చిచ్చి, వీళ్ళకి పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. ఇంట్లో ఒక న్యూసెన్స్ అయిపోయింది. మీకు బాగా పిచ్చి ముదురున్నట్టుంది. మీ రూమ్ లోకి వెళ్ళడం కూడా మర్చిపోయారా? సారీ అత్తయ్య, సారీ మావయ్య. మేమెప్పుడు ఇక పైన రాము, వెళ్ళిపోతాం. రా కరు సిస్టర్. బాయ్ అత్తయ్య. సారీ. బాయ్. వెంటనే డాక్టర్ని పిలిపించి మళ్ళీ ఒకసారి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. మామ్ వాళ్ళ రూమ్లోకి వెళ్దాం బ్రో. ఏం జరిగిందో తెలిసిపోతుంది. అక్కర్లేదు మహి, మనం అనుకున్నట్లు జరగలేదు. అలా జరుగుంటే ఈ పాటికి వాళ్ళపై హాల్లో విరుచుకుపడేవాళ్ళు. అంటే వాళ్ళు నిజంగానే పిచ్చి వాళ్ళు అంటావా బావా? వాళ్ళకి పిచ్చి ఉందో లేదో కానీ
అమ్మగారి ముందు నన్ను దోషిగా ఉంటానన్న ఆలోచన నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. వదిన నిజమేంటో మాకు తెలుసు, మీకు తెలుసు. హారం లేకపోవడం వల్ల పూజ సరిగ్గా అవ్వలేదని మామ బాధపడుతుంది అంతేకాని నీ మీద కోపం లేదు. మీరట్టాగని నాకు ధైర్యం చెప్తున్నారు కానీ అమ్మగారు నాతో ఎట్టా ఉంటున్నారో నాకు తెలీదా? డబ్బో నగలో ఆశ చూపితే పిన్ని బయటపడుతుంది అనుకుంటారు. చూద్దాం పద. రాబు ఓసే త్వరగా రావే, ఆ బండ సచ్చినోడు కొట్టిండే. వాడి కాళ్ళు విరిగిపోను, వాడి చేతులు పడిపోను. రావే, నొప్పులతో చచ్చిపోతున్నానే. ఏం చేస్తున్నావు? సౌండ్ ఏంటే? నమస్కారం పిన్ని. నమస్తే కానీ నేను నీ పిన్నేంటి? ఐఎమ్ బాతు. బాతు, లోపలికెళ్ళాక ఏం జరిగిందో చెప్తావా? చెప్పలేం. కరూర్ సిస్టర్స్ కి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. వద్దులే ఆయుష్, వీళ్ళకి మతి స్థిమితంగా లేదు. మనం ఏం అడిగినా సరిగ్గా సమాధానం చెప్పరు. మరి గోల్డ్ సంగతి ఏం చేద్దాం మహి? గోల్డ్ ఏంటి? లండన్ లో మా బాబాయ్ ఉన్నాడు. 2 కేజీలు బంగారం కొనుక్కుని పెట్టుకున్నాడు. పాపం మగాడైపోయాడు. ఎక్కడ పెట్టుకుంటాడు? మీరేమన్నా వెళ్తారా అని అడుగుతున్నాను. ఫ్లైట్ టికెట్ ఇవ్వండి, పోయి వస్తాం. ఊపుకుంటూ వెళ్ళడం కాదు, మా పిన్నిలా యాక్షన్ చెయ్యాలి. లేదంటే మా బాబాయ్ని కస్టమ్స్ ఆఫీసర్ పట్టుకుంటారు. నేను బాగా యాక్టింగ్ చేస్తాను కదా. అలాగా, ఓకే. బంగారానికి భవానీ పడిపోతుంది గాని ఈ బాతు పడదు చిన్న కోడలా. నీ మొగుడెంత హుషారో నాకు తెలుసు, కానీ మేం దొరకం కదా. నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. చూసామై, వాళ్ళకి పిచ్చి లేదని ఇలాంటి నాటకాలతో బయటపడేలేం. వాళ్ళ పిచ్చి కుదరాలంటే ఒకటే దారి. అమ్మ పార్వతిని పెద్ద కోడలుగా తిరిగి ఒప్పుకుందన్న వార్త ప్రచారం చేస్తే నీలాంబరి నిజ స్వరూపం బయటపడుతుంది. అమ్మగారు నన్ను పెద్ద కోడలుగా ఒప్పుకున్నారంటే నీలాంబర్ నా మీద పడి రక్కేస్తారు పెద్దబాబు గారు. అప్పుడే వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది పార్వతి. ఏం చేద్దాం బ్రో? ఓకే బావా. 24 గంటల్లో ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేస్తే బర్త్డే రోజు పార్వతి అమ్మ పక్కనే నించుని కేక్ కట్ చేస్తుంది. అబ్బా నొప్పంటి. అబ్బా చూడు ఎలా గుచ్చుకుపోయాయో. నీలమ్మ, ఇన్ని రకాలుగా హింసించాలని చిన్నబాబుకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏంటో. ఈసారి నువ్వు అన్నట్టు రివెంజ్ తీర్చుకోవాలి. మహి మీద కాదంటీ, ఆ పార్వతిని టార్గెట్ చేసుకోవాలి. అది పోతే అందరూ స్ట్రగుల్ అవుతారు. ఈ పిచ్చి యాక్టింగ్ తో లేనిపోని కష్టాలు వస్తున్నాయి అనుకుంటా. నయమైపోయిందని చెప్పి రేపటి నుంచి మామూలుగా ఉందామా? మంచిగా మేకప్ వేసుకోవచ్చు. చీపురాంటీ, మన చేతులకు పడ్డ వాతలు, తగిలిన ఈ గాయాలు, కడుపు మంట, ఇవన్నీ ఎలా మర్చిపోతాననుకుంటున్నావు? దెబ్బకు దెబ్బ తీయాలంటే బలం కన్నా బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళలాగే బిహేవ్ చేయాలి. దొరికిపోతే టెంకాయ పీచొల్చిన టొల్చేస్తారు. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే గిలగిల కొట్టుకుంటాం. వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా నేను మేనేజ్ చేస్తాను. ఆ పరిస్థితి రాకుండా చూస్తాను. నిజంగానా? నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదంతేగా. నేను అడ్డుపడైనా సరే నిన్ను కాపాడతాను.